క్యాలరీస్ అనే ప్రోడక్ట్ని ఫస్ట్ స్టార్ట్ చేశారు ఇన్ 2023లో నుంచి రీసెర్చ్ చేసి 2024లో ఫస్ట్ టైం ప్రోడక్ట్ తీసుకొని వచ్చారు బయటికి. సో ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్తో అయితే బయటికి తీసుకొని వచ్చి ఉంటారు. వెన్ ఆ ప్రోడక్ట్ని బయటికి మార్కెట్లోకి తీసుకెళ్ళినప్పుడు వాట్ ఆర్ ద ఫస్ట్ హర్డిల్స్ దట్ యూ హ్యావ్ ఫేస్డ్, లేకపోతే అవతలి వాళ్ళు ఫస్ట్ టైం మీరు తీసుకొని వెళ్ళి మీ గురించి మీరు చెప్పినప్పుడు, ప్రోడక్ట్ గురించి చెప్పినప్పుడు అవతలి వాళ్ళు తీసుకున్నటువంటి రియాక్షన్స్ ఒక్కటి మనం చెప్తారు. నా స్మైల్లో మీకు అర్థమై ఉండాలి ఇప్పటికే ఆ రియాక్షన్స్ ఎట్లా ఉన్నాయి అనేది. సో మేము ఫస్ట్ లాంచ్ చేసింది వెల్నెస్ ప్రోడక్ట్ అండి, ఇంటిమసీ చాక్లెట్. ఓకే, సో ప్రతి ఒక్కరికి ఐడియా చెప్తున్నప్పుడు అరే ఏం పని లేదారా మీకు. అవును, అందుకోసమే నాకు అదే డౌట్ వచ్చింది ఫస్ట్ మనం వెళ్ళినప్పుడు. బికాజ్ ఎవ్రీ యంగ్ ఆంటర్‌ప్రెన్యూర్కి కొత్త ఐడియాస్ వస్తుంటాయి, వాడికి ఏదో చేయాలి అనేసి. సో తీసుకుని వచ్చినప్పుడు ప్రాక్టికల్ ఫస్ట్ ఆలోచించినప్పుడు తన మైండ్లో వర్కౌట్ అవుతుంది అనిపిస్తుంది. వాళ్ళ ఫ్రెండ్తో ఆలోచించినప్పుడు మాత్రం వాడికి డిఫరెంట్ క్వశ్చన్స్ వస్తుంటాయి. ఆ టైంలోనే చాలా మంది డిమోటివేట్ అవుతుంటారు. లేదా ప్రోడక్ట్ ఎండ్ స్టేజ్కి తీసుకొని వచ్చిన తర్వాత కూడా మార్కెట్లోకి తీసుకెళ్ళినప్పుడు కొన్ని క్వశ్చన్స్ వచ్చినప్పుడు వాడు అక్కడ కూడా డిమోటివేట్ అవుతాడు. అట్లాంటి మీరు 2024లో స్టార్ట్ చేశారు, ఇప్పటిదాకా సక్సెస్ఫుల్గా కంటిన్యూ అవుతుంది. అండ్ యూ సెడ్ దట్ యూ హ్యావ్ స్టార్టెడ్ విత్ 2 stores లా స్టార్ట్ చేసినప్పుడు నౌ ఇట్స్ 300 స్టోర్స్లో మీరు ఎక్స్పాండ్ అయినారు. సో మనకు ఆ థాట్ రియాక్షన్స్ ఏది వచ్చింది, దాన్ని మీరు ఎట్లా ఫేస్ చేశారనేది తెలిస్తే ఏం ఆంటర్‌ప్రెన్యూర్స్ మైండ్ సెట్ కూడా కొంచెం థింక్ చేసినట్టు. ఆ రియాక్షన్ చాలామంది ఏంటి అని అంటే, వెల్నెస్ ఇస్ అ వెరీ టాబూ టాపిక్ ఇన్ ఇండియా. మనకి ChatGPT ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, మనం అడ్వాన్స్డ్ ఉండొచ్చు, లేకపోతే అందరూ పని చేస్తుండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, స్టిల్ వెల్నెస్ ట్రీటెడ్ యాజ్ అ టాబూ. ఆ టాపిక్ మాట్లాడడానికి అమ్మ అంటారు. ఓకే, సో అలాంటి ప్లేస్ ఏంటంటే అండి, చాలామందికి యాక్చువల్లీ ఇప్పటికే అవేర్నెస్ అనేది పెరిగింది. సో పీపుల్ స్టార్టెడ్ ట్రీటింగ్ యాజ్ అ నార్మలైజింగ్ ఆన్. ఓకే, బట్ ఈ ఫస్ట్ మా ఒక్క ప్రోడక్ట్ మాకు అమ్మడానికి దాదాపు నిలబట్టిందండి. బికాస్ మేము ఇప్పుడు దాకా పెయిడ్ అడ్వర్టైజింగ్ చేయలేదు. ఓకే, సక్సెస్ ఆఫ్ క్యాలరీస్ ఈజ్ లైక్ we only believe on testimonials. ఓకే, ప్రోడక్ట్ వెళ్ళి ఇచ్చేసి ఫీడ్బ్యాక్ అడుగుతాం. సో వీ ఆల్వేస్ సే దట్ ఏంటి అంటే ఫస్ట్ యూ ట్రై ద ప్రోడక్ట్. ఎందుకు అని అంటే బ్రాండ్ అడ్వకేట్స్ అనేది ఎక్కడి నుంచో రారండి, ఒక కస్టమరే మనకు బ్రాండ్ అడ్వకేట్. ప్రోడక్ట్ వాడికి నచ్చిందా, హీల్ బి అ లైఫ్ లాంగ్ కస్టమర్. అట్లాంటి కస్టమర్స్ నేను చాలామందిని చేసుకున్నాను ఇప్పుడు దాకా. ఇప్పుడు కూడా మాకు నైట్ 1 o'clock 2 o'clock మెసేజెస్ వస్తాయి, నాకు ఇక్కడ ప్రోడక్ట్ దొరకలేదు. మా ప్రోడక్ట్స్ క్యూమార్ట్లో ఉన్నాయండి. ఓకే, కొన్నిసార్లు అవుట్ ఆఫ్ షెల్ఫ్ వెళ్ళిపోతాయి, కొన్నిసార్లు ఏంటి ఫెస్టివ్ సీజన్లో అయితే ఇట్లా పెడితే ఇట్లా వెళ్ళిపోతాయి. సో అట్లా టైంలో ఏంటి అని అంటే నాకు ఎక్కడ మార్కెట్లో దొరకలేదు, కెన్ యూ ర్యాపిడో అట్లా కూడా అడిగే వాళ్ళు ఉన్నారు. అంటే సో ద కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. ఎందుకు అని అంటే ఇఫ్ హీ ఫీల్స్ గుడ్ విత్ ద ప్రోడక్ట్, ఎండ్ ఆఫ్ ది డే హిల్ కమ్ బ్యాక్. ఓకే, మాకు ఇనిషియల్లీ ఇప్పుడు రియాక్షన్ స్టార్టింగ్, ఓకే మేము ఫస్ట్ 3 co-founders ఫుడ్ టెక్నాలజిస్ట్కి ఐడియా చెప్పాలి. ఓకే, అటుపక్క కూర్చున్న ఫుడ్ టెక్నాలజిస్ట్ ఏమో ఫీమేల్. ఓకే, మా వాళ్ళందరూ షైగా ఫీల్ అవుతున్నారు. ఓకే, ఐ టుక్ అన్ ఇనిషియేషన్ స్టెప్. నేను చెప్పాను ఏంటి అని అంటే మేము ఇట్లా పైన చేద్దామని అనుకుంటున్నామండి. దిస్ ఇస్ వాట్ ఎండ్ అవుట్కమ్ ఇలా ఉండాలి, దీనికి ఇలా ఉండాలి. ఎందుకు అని అంటే నువ్వే ఫేస్ ఆఫ్ బ్రాండ్ అయినప్పుడు నీ టాపిక్కే నువ్వు మాట్లాడకపోతే పక్కన నీ మాట ఎందుకు వింటాడు. ఓకే, సో వెన్ యు ఆర్ గెటింగ్ ఇన్ టు అన్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ యూ షుడ్ బి షేమ్లెస్. ఎందుకు అని అంటే పక్కనోడు ఏమనుకుంటాడో అని మీరు ఎప్పుడైతే ఫీల్ అవ్వడం మొదలు పెడతారో యువర్ కొలాప్స్ విల్ స్టార్ట్ దేర్ ఇట్సెల్ఫ్. ఎందుకు అని అంటే నీ ఐడియాని పక్కనోడు ఏమన్నా కానీ నువ్వు ప్రూవ్ చేయగలిగితే ఇట్ ఈస్ అ సక్సెస్ స్టోరీ. అందుకే ఇప్పుడు దాకా ఏవైతే మన సక్సెస్ స్టోరీ మాట్లాడుకుంటున్నామో. ఇంకొకటి నేను ఎవ్రీ ఆంటర్‌ప్రెన్యూర్కి నేను చెప్పేది ఒకటే ఏంటి అని అంటే, నాట్ ఓన్లీ ఆంటర్‌ప్రెన్యూర్, ద స్టూడెంట్స్ కావచ్చు, లేకపోతే ఫ్యూచర్ వర్క్ ఫోర్స్ అవ్వచ్చు, ఏవైనా అవ్వచ్చు, స్టాప్ రీడింగ్ సక్సెస్ స్టోరీస్, స్టార్ట్ రీడింగ్ ఫెయిల్యూర్ స్టోరీస్. ఎందుకు అంటే సక్సెస్ స్టోరీ నీకు అంత పెద్దగా బ్రహ్మాండంగా కనిపిస్తుంది. ఓకే, బట్ ఫెయిల్యూర్ స్టోరీలో నీకు ఒక వే దొరుకుతుంది. వాడు ఇక్కడ ఫెయిల్ అయ్యాడు, నేను ఇక్కడ ఏమైనా చెయ్యొచ్చా. అందుకే ఎనీ రీసెర్చ్ ఇప్పుడు మీరు చూడండి, ఇండియాలో కొన్ని 100,000 PhDలు ప్రొడ్యూస్ అవుతాయి. ఎక్కడ స్టార్ట్ అవుతుంది, పక్కనోడు ఏం చేశాడు, ఎక్కడ ఆపాడు, ఎందుకు ఆపాడు, దాన్ని మనం ఏమైనా చేయొచ్చా అనే దాంట్లోనే PhD పుడుతుంది.
ఓకే, సో వీ ఆల్సో బిలీవ్ ఇన్ ద సేమ్. ఏంటి అని అంటే ఎకోసిస్టమ్ బిలీవింగ్ అన్న దాని ఫ్యాక్టర్లో తీసుకొని వీ డిరైవ్ ఎవ్రీథింగ్. అదే పాయింట్లో వచ్చేటప్పటికి స్టార్టింగ్లో కొంతమంది అయితే రియాక్షన్స్ లైక్ అరే ఇది వర్కౌట్ అవుతుందా, అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు, దీన్ని అమ్మగలుగుతారా, ఎందుకు అని అంటే ఇప్పుడు ఒక ప్రోడక్ట్ని మీరు మార్కెట్ చేయాలన్నా ఇండియాలో కొన్ని అడ్వర్టైజింగ్ గైడ్లైన్స్ సహకరించు, కొన్ని వాటికి ఆభ్యాసం మీరు సటల్గా ప్రమోట్ చేయొచ్చు. అందుకే మేము ఎక్కడ కూడా చాక్లెట్లో అని పెట్టలేదు, ఇంటిమసీ చాక్లెట్ అని పెట్టాం. ఎందుకంటే సటల్ వే ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ది ప్రోడక్ట్ ఏంటి అని అంటే వీ డోంట్ వాంట్ టు మేక్ ఇట్ వల్గర్, సింపుల్. ఇప్పుడు ఇండియాలో ఇంటిమసీ చాక్లెట్స్ ఉన్నాయండి, వేరే బ్రాండ్స్ కూడా ఉన్నాయి, నేను కాదన్నాను. వాళ్ళకి మాకు ఒకటే తేడా ఏంటి అని అంటే వీ డోంట్ మేక్ ఇట్ వల్గర్. ఓకే, సటల్గా చెప్తాం. ఇది ఏంటి అంటే కపుల్ లవ్ బాండ్ చాక్లెట్. ఓకే, వీ నెవర్ యూజ్ వర్డ్స్ లైక్ కానివ్వండి ఇంకేదైనా మేము ఎక్కడ వాడడం. ఏంటి అని అంటే దిస్ సబ్జెక్ట్ హ్యాస్ టు బి నార్మలైజ్డ్ రాదర్ దాన్ వల్గర్. పొజిషనింగ్ కూడా అంతే క్లియర్గా చేస్తాము మేము. ఎందుకు అని అంటే నో వన్ షుడ్ అఫెండ్ ఆఫ్ బయింగ్ ద ప్రోడక్ట్. నేను క్లాసికల్ ఎగ్జాంపుల్ అండి, మేము ఒక పెద్ద గేటెడ్ కమ్యూనిటీలో స్టాల్ పెట్టామండి. మీకు ఫ్లీ మార్కెట్స్ అవుతుంటాయి, మీకు ఐడియా ఉంది కదా. ఫ్లీ మార్కెట్స్లో ఒకరోజు స్టాల్ పెట్టాము. అక్కడ కిడ్స్ తిరుగుతూనే ఉంటారు, పేరెంట్స్ వస్తారు, చాలామంది వస్తున్నారు, ప్రోడక్ట్ చూస్తున్నారు, నవ్వుకుంటున్నారు, పోతున్నారు. కానీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏమైంది తెలుసా అండి, ఆ రోజు నైట్ మాకు అమెజాన్లో ఆర్డర్స్ వచ్చాయి, సేమ్ గేటెడ్ కమ్యూనిటీ. ఓకే, అంటే డైరెక్ట్గా కొనలేకపోయారు కానీ అమెజాన్లో ఆర్డర్. అంటే ఇట్ క్యాన్ బి అరే పక్కనోడు ఏమనుకుంటాడో నేను ప్రోడక్ట్ కొనుక్కుంటున్నా. ఈ పక్కనోళ్ళ కాన్సెప్ట్ మన ఇండియాలో ఎప్పుడు పోదండి. అవును, సి వాట్ యు ఆర్ అనేది నీకు ఉండాలి. ఓకే, సి దిస్ ఇస్ నాట్, అందుకే చెప్తున్నాం దిస్ ఇస్ నాట్ ఎ మెడికల్ ప్రోడక్ట్. ఇది నువ్వు ఏదో నీ డిసీజ్ని క్యూర్ చేసుకోవడానికి నువ్వు తీసుకుంటలేవు, ఇట్స్ ఓన్లీ ఫర్ అన్ ఎంజాయ్మెంట్. ఓకే, అలా అయిన రోజులు కూడా ఉన్నాయి మాకు. ఓకే, దాని తర్వాత ఇప్పుడు ఫీమేల్స్ కొంతమంది, నేను మీకు ఈ పాయింట్ చెప్పాలండి. మేము ఒక పెద్ద ఐటీ కంపెనీ అండి, ఐ డోంట్ వాంట్ టు నేమ్ దట్ ఐటీ కంపెనీ. అక్కడ ఫ్లీ మార్కెట్ అయితే ఇన్విటేషన్ వచ్చింది, మేము మా ప్రోడక్ట్స్ ఇవన్నీ ముందే పంపించాం. ఓకే, అక్కడ అడ్మిన్ వాళ్ళు అంతా చూసుకొని అప్రూవల్ ఇచ్చి గోహెడ్ ఇచ్చారండి. ఓకే, పెట్టాం స్టాల్. ఇట్లా పెట్టంగానే ఓపెన్ చేయగానే ఆ ఫ్లోర్లో ఎవరో ఒక బేబీ బూమర్ ఉన్నాడు. అంటే ద హైయెస్ట్ పర్సన్ హూ ఈజ్ నాట్ ఎ మిలీనియల్, who is not a Gen Z, who is an upper guy. He got offended with the product. Straight away, top hierarchy mail రాశాడు. వితిన్ హాఫ్ అన్ అవర్లో కంపెనీ నుంచి పంపించేశారు మమ్మల్ని, స్టాల్ తీసి పంపించేశారు. ఓకే, వెన్ ఇట్ ఈస్ నార్మల్. ఓకే, ఇదే ప్రోడక్ట్స్ను మెడికల్ షాప్లో అక్కడ కొనుక్కుంటున్నప్పుడు నీ దగ్గరకు వచ్చేటప్పుడు చూడడానికి ఏంటి. నేను ఇంకొక క్లాసికల్ కేసు చెప్తా. మేము ఇదే స్టాల్ ఎంఎస్ఎంఈ త్రూ ఐఐటి హైదరాబాద్లో పెట్టాం. ఓకే, రెస్పాన్స్ వాస్ ట్రిమెండస్. ఏంటి తెలుసా, అక్కడ ఉన్న కొంతమంది ప్రొఫెసర్స్ ఇవన్నీ చెప్పాలమ్మా పిల్లలకి, వాళ్ళకి తెలియకపోతే ఎట్లా. ఎప్పుడైతే పిల్లలకి మనం తెలియకుండా ఆపుతామో అప్పుడే క్యూరియాసిటీ పెరుగుతుంది. వాళ్ళకి మనం చెప్పి లిమిట్స్ చెప్పామనుకోండి, వేర్ దే విల్ బి ఆన్ లిమిట్స్. సో ఒక ఐటీ కంపెనీలో వర్క్ అవ్వంది, ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో వర్క్ అయింది, వైస్ వర్సా ఉంటుంది జనరల్లీ. కానీ అదే ఐటీ ఎంప్లాయీస్ ఆర్ బయింగ్ ద చాక్లెట్స్ ఫ్రమ్ స్టోర్ 24/7 విచ్ ఇస్ దేర్ ఇన్ రాయదుర్గ్. ఓకే, ద రియాక్షన్స్ వర్ వెరీ పెక్యులర్. అట్లా మేము చెప్తూ పోతే మీ పాడ్కాస్ట్కి టైం సరిపోదండి, అన్ని గనం రియాక్షన్స్ ఉన్నాయి మా దగ్గర. సో అట్లా డిఫరెంట్ స్టోరీస్, డిఫరెంట్ కేసెస్. మా చాక్లెట్స్ ఈవెన్ 60+ పీపుల్ కూడా వాడారు. దే హ్యాడ్ ఇప్పుడు దే జనరలీ యూజ్ సమ్ పిల్స్, టాబ్లెట్స్. వాటి వల్ల వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి, హార్ట్ రేట్ పంప్ అవుతుంది, ఎక్కువ అవుతుంది అన్న దాంతో ఒకసారి ట్రై చేద్దామని మా చాక్లెట్ ట్రై చేశారు వాళ్ళు. దే ఫౌండ్ ఇట్ వెరీ గుడ్. ఆ కస్టమర్ ఈ రోజు కూడా ప్రతి నెలలో ఒక బాక్స్ తీసుకుంటారు మా దగ్గర. సో దట్ ఈస్ వేర్, అంటే మనము డే 1 అమాంతరంగా విస్తరించలేకపోవచ్చు, కానీ ఎప్పుడైతే మన
ప్రోడక్ట్ ఫార్ములా మీద నమ్మకం ఉంది, మన ప్రోడక్ట్ జెన్యూనిటీ మీద నమ్మకం ఉంది, లేకపోతే మనం ఒక ప్రాపర్ ప్రోడక్ట్ చేస్తాము అని మనకు నమ్మకం ఉన్నప్పుడు మీరు భయపడాల్సిన అవసరమే లేదు. కస్టమర్ ఈరోజు కాకపోతే రేపు వస్తాడు. ఎందుకంటే కస్టమర్ అనే వ్యక్తికి వాల్యూ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ మనీ. ఓకే, ఆ వాల్యూ మీరు ఇవ్వగలిగితే మిమ్మల్ని ఇండియాలో కొట్టేటోడు ఎవడు ఉండడండి. You take any successful stories, the end thing is like this. Value to the customer. If you are giving value to the customer, you are the most profitable business. సో ఆ వాల్యూ ఎలా క్రియేట్ చేయాలన్నదే వీళ్ళకి తెలియాలి.